నేను కొత్తగా ఇక్కడ పోలీస్ ఆఫీసర్గా వచ్చాను. నేను లేడీ పోలీస్ ఆఫీసర్గా నేను వచ్చాను. ఫైల్ తీసుకురండి, పాత ఫైల్స్ అన్నీ తీసుకురండి, నక్సలైట్లు మాఫియా ఫైల్స్ అన్నీ తీసుకురండి, ఎన్నో ఏళ్ళ నుంచి స్టాక్ ఉండేవన్నీ ఇక్కడ తీసుకురండి చూస్తాం. ఇక్కడ నుంచి మేడం మా పాత మేడం ఏమీ పట్టించుకుంటాం లేదు. అందుకే కదా నేను వచ్చింది, తోలు తీయడానికి కదా నేను వచ్చిండేది. తీసుకురండి అన్ని ఫైల్స్, మాఫియా ఫైల్స్, నక్సలైట్ల ఫైల్స్, ఏమేం ఫైల్స్ ఉన్నాయి, ఈ ఊర్లో ఎంతమందిని మర్డర్ చేసినారు, అవన్నీ ఫైల్స్ తీసుకొని వచ్చి ఇక్కడ టేబుల్ మీద పెట్టండి, అన్నీ పెట్టండి. మేడం విజయ్ మాల్యా కూడా అరెస్ట్ అయి ఉన్నారు మేడం, వచ్చినారు. ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చారు. తీసుకురండి ఫస్ట్ విజయమాల, అది నెక్స్ట్ చూస్తాను. ఆ ఫైల్స్ అన్ని విజయమాలని తీసుకురండి. విజయమాలని తీసుకు ఏం సార్ మీరు బెంగళూరులో కదా సార్ మీరు ఉండాల్సింది, ఆంధ్రాకి వచ్చారే. అక్కడ అంటే మీకు అక్కడ సరిగా ట్రీట్మెంట్ చేయలేకపోయినారా? మీతో సరిగా ట్రీట్మెంట్ చేయలేక అందుకే నా దగ్గరికి పంపించారా? నేను ఎవరో తెలుసు కదా మీకు, వైజయంతి తెలుసు కదా నా పేరు. మక్కలు ఇరగొడతాను నేను. నా దగ్గర హీరోయిన్స్ దగ్గర చేసినట్లు వేషాలు వేసినావనుకో నువ్వు, మక్కలు ఇరగొట్టేస్తాను. తలకు తల, చెయ్యి కాలుకు కాలు, మక్కలు ఇరగొట్టి చేతికిస్తాను. బ్యాంకులో లోన్ తీసుకొని నువ్వేం మెసేజ్ ఇస్తాను యూత్కి అంతా? ఏం మెసేజ్ ఇస్తాను? బెంగళూరు అంతా నీ నుంచి చెడిపోయింది యూత్ తెలుసా? బ్యాంకులో లోన్ తీసుకొని విజయమాల కట్టలేదు, మేమెందుకు కట్టాలని అని అడుగుతున్నారు బెంగళూరులో. తెలుసా నీకు ఈ విషయము? ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? అప్పులు చేసి హీరోయిన్తో అంతా జలకాలు ఆడతావా? వేడిగా నూనె కాగబెట్టుకుని తల మీద పోయింది, వేడి సలసల వేడి నూనె పోసి అండర్ గ్రౌండ్లో ఉండే డబ్బులన్నీ రావాలా, ఎక్కడుండే డబ్బులు బయటకు వచ్చి లోన్ కట్టాల, నువ్వు బ్యాంకులో లోన్ కట్టాల. అందుకే నన్ను నా దగ్గరకు పంపించిండేది. నేను ఎవరో తెలుసు కదా నీకే. కరెంట్ షాక్ ఇచ్చేస్తాను నీకు. కరెంట్ షాక్ ఇచ్చి మళ్ళా మాడి మసైపోతావు. నూనె పోసానంటే, నేను పోపించినానంటే మాడి మళ్ళీ నీ అండర్ గ్రౌండ్లో ఉండే డబ్బులన్నీ ఒకేసారి పైకి రావాలా, అలా చేస్తాను. ఎక్కడెక్కడ డబ్బు పెట్టినావో అంతా తీవల్లా. నువ్వు తీకపోయినావో నేను మళ్ళీ ఊరికే ఉండను. నేను కాలు చెయ్యి తలకు తల కట్ చేసి నీకు చేతికిస్తాను. నీకు గౌరవం నైస్ కొడుతుంది. మీకు కర్ణాటకలో నీకు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరు, అందుకే నా దగ్గరకు పంపించినారా వాళ్ళు. ఎందుకురా నువ్వు అప్పులు చేసేది? ఇక్కడ కూడా ఏందో అడిగినావంట డబ్బు, 2 కోట్లు అడిగినావంట. జైల్లో కూడా 2 కోట్లు అప్పు అడిగినావంట. ఏంట్రా నువ్వు? వాళ్ళు మాఫియా అని నేను మళ్ళీ వాళ్ళ ఫైల్ మళ్ళీ చూస్తాను. ఫస్ట్ వీని కథ చూస్తాను. ఫస్ట్ వీని కథ చూసి మళ్ళీ వాళ్ళ కథ నేను చూసుకుంటాను.